ఉమ్మడి కర్నూలు జిల్లాలో లింగ నిర్ధారణ పరీక్షలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అర్హులైన వైద్యులు అబార్షన్ చేయాలన్న ఆదేశాలు ఉన్నా పట్టించుకునే నాదుడే లేడు. వైద్య ఆరోగ్య శాఖ పర్యవేక్షణ కొరవడం కూడా స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులకు కలిసొచ్చింది. కాసుల కక్కుర్తితో ఇష్టారీతిన లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. అసలు ఈ దందా వెనుక ఎవరున్నారు? దీనిపై అధికారుల వాదన ఏంటి? ఉమ్మడి కర్నూలు జిల్లాలో స్కానింగ్ సెంటర్లపై అధికారుల నిఘా కొరవడింది. అబార్షన్లపై వైద్య ఆరోగ్య శాఖ పర్యవేక్షణ నామమాత్రమే అయ్యింది. ఫలితంగా లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు యథేచ్ఛగా జరుగుతున్నాయి. అబార్షన్లు చేసే క్రమంలో మహిళలు ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. నంద్యాల జిల్లా పగిడ్యాల మండలంలో శ్రీవాణి అనే గర్భిణి మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది. శ్రీవాణికి అప్పటికే 2 ఆడపిల్లలు ఉన్నారు. 3వ సంతానం కూడా ఆడపిల్లేనని స్కానింగ్ లో బయటపడింది. నందికొట్కూరులోని ఓ ఆర్ఎంపీ అబార్షన్ చేయడంతో గర్భిణి చనిపోయింది. కర్నూలులోని ఓ స్కానింగ్ సెంటర్లో చట్టవిరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. తాకట్లో ఉన్న మీ బంగారం నమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాల్ దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 350 స్కానింగ్ సెంటర్లు ఉన్నాయి. వీటి నిర్వహణకు ప్రభుత్వం కఠిన నిబంధనలు విధించింది. అయితే నిబంధనలను తుంగలో తొక్కి కొన్ని స్కానింగ్ సెంటర్లు అనధికారికంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ ప్రతి 3 నెలలకు ఒకసారి స్కానింగ్ సెంటర్లను తనిఖీ చేయాల్సి ఉంటుంది. ఆ తనిఖీలు కూడా మొక్కుబడిగానే సాగుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. స్కానింగ్కు వెళ్లిన గర్భవతులకు కడుపులో పెరుగుతున్న శిశువు ఆడ మగ అనేది లింగ నిర్ధారణ చేసి చెబుతున్నట్టుగా తెలుస్తోంది. శ్రీవాణి అనే మహిళ చనిపోయి 4 రోజులైనా ఆ స్కానింగ్ సెంటర్పై విచారణ జరగలేదు. మీడియా ప్రతినిధులు డిఎంహెచ్ఓ ఆఫీసుకు వెళ్లారు. దీంతో హడావిడిగా కొందరు సిబ్బంది ఒక ఆసుపత్రికి పంపించారు. స్కానింగ్ సెంటర్లో రికార్డుల గదికి తాళం వేసి వచ్చారు. ఆ తర్వాత డిఎంహెచ్ఓ స్కానింగ్ సెంటర్కు వెళ్లారు. అప్పటికే ఆ సెంటర్లో ఎవరూ లేకుండా పోయారు. శ్రీవాణి అనే మహిళ విషయంలో అధికారులు వేగంగా స్పందించలేదనే ఆరోపణలు ఉన్నాయి. అధికారుల వాదన మాత్రం మరోలా ఉంది. స్కానింగ్ సెంటర్లను ప్రతి 3 నెలలకు ఒకసారి తనిఖీ చేస్తున్నామని చెబుతున్నారు. సరగసి సెంటర్లో జరిగిన ఒక అడ్వర్స్ ఈవెంట్ వల్ల మొత్తం అన్ని రిపీటెడ్గా చేయమని అంటున్నారు. మాకు స్టేట్ నుంచే మీరు ఆల్రెడీ చేశారు 2 అని కూడా మాకు ఫీడ్బ్యాక్ ఇచ్చినారు. కన్సర్న్ సెల్ వాళ్ళు ఉంటారు కదా, యూ ఆర్ డూయింగ్ బట్ సెండ్ అగైన్ ద రిపోర్ట్ అనేది ఒకటి వచ్చింది. ఆ రిపోర్ట్ మళ్ళీ పంపించండి అన్నారు. సో అది పరిస్థితి. మొత్తానికి ఇప్పటికైనా వైద్యారోగ్య శాఖ అధికారులు స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు జిల్లా వాసులు.